హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో ఈ వీడియోలో అయితే మనము డెడ్ లిఫ్ట్ ట్యూటోరియల్ అనేది నేర్చుకుందాం, కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్. సో ఈ డెడ్ లిఫ్ట్ వల్ల మనకి చాలా స్ట్రెంత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా చాలామంది డెడ్ లిఫ్ట్ అనేది ఒక రాంగ్ పర్స్పెక్ట్ ఆఫ్ వ్యూతో చేస్తుంటారు. అంటే ఎట్లా అది ఓన్లీ బ్యాక్తో లిఫ్ట్ చేయాలా, బ్యాక్ డే రోజ్ చేయాలా అని. సో ఫస్ట్ ఆ వ్యూ నుంచి బయటికి రండి. బేసిక్గా డెడ్ లిఫ్ట్లో మనకి ఓవరాల్ బాడీ అనేది ఇన్వాల్వ్ చేయాలా. ఓన్లీ మీరు బ్యాక్తో లేదంటే లోయర్ బ్యాక్తో అంత వెయిట్ లిఫ్ట్ చేస్తాము అనే వ్యూ ఉంటే డెఫినెట్గా ఇంజురీస్కి అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో మనము అది ఎలా ఇన్వాల్వ్ చేయాలా బాడీ అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఆ ఫామ్ అండ్ టెక్నిక్ అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో ఒక ట్యూటోరియల్ టైప్ అన్నట్టు, అంటే ఈవెన్ కంప్లీట్ బిగినర్ నుంచి లైక్ అడ్వాన్స్ లిఫ్టర్స్ కూడా కనెక్ట్ కాగలరు. సో ఈ వీడియో మీరు కంప్లీట్ చూస్తే యూ విల్ డెఫినెట్లీ నో హౌ టు డూ డెడ్ లిఫ్ట్. అండ్ నేను బేసిక్గా అరౌండ్ 270 kgs వరకు డెడ్ లిఫ్ట్ చేస్తాను కన్వెన్షనల్ విత్ ద బాడీ వెయిట్ అరౌండ్ 85. సో ఈ వీడియోలో నేను బేసిక్గా 2 things ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పొజిషన్ అండ్ ద లిఫ్ట్ అని. సో పొజిషన్ అంటే ఏం లేదు, మనం ఎట్లా డెడ్ లిఫ్ట్కి సెటప్ చేసుకోవాలా, మన బాడీ పార్ట్స్ ఎలాంటివి ఇన్వాల్వ్ అవ్వాలా, మనం ఎలాంటి పొజిషన్లో లిఫ్ట్ అనేది స్టార్ట్ చేయాలని. సెకండ్ లిఫ్ట్ అంటే మనం ఎట్లా లిఫ్ట్ చేయాలా, ఎలాంటి టెక్నిక్ యూస్ చేయాలా అని. సో ఫస్ట్ థింగ్ కమింగ్ టు పొజిషన్, మన ఫీట్ ప్లేస్మెంట్ అన్నట్టు. సో మనకి షోల్డర్ విడ్త్కి కొద్దిగా స్లైట్గా లోపల తీసుకోండి అండ్ మన ఫుట్ అనేది, అండ్ ట్రై టు స్టాండ్ నియర్ ద బార్. సో మన మిడ్ ఫుట్ అనేది బార్బెల్కి కింద ఉండాలా. సో ఇది నేను చిన్న చిన్న స్క్రీన్ షాట్స్ ఇచ్చి చూపిస్తా ఎట్లా చేయాలని. సో మన గ్రిప్ అనేది మన షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇట్లా హ్యాండ్స్ అనేది హ్యాంగ్ చేస్తే ఎక్కడికి వస్తాయి అని. సో నేను ఇక్కడ గ్రిప్ చేయగలుగుతాను. సో ఈ పొజిషన్లో నా నీస్ అనేది లోపలికి ఉండాలా అండ్ హ్యాండ్స్ అనేది బయటకు ఉండాలా. ఇది బేసిక్గా కన్వెన్షన్ అన్నట్టు. సుమో అయితే ఆపోజిట్ అవుతుంది, మన నీస్ అనేది బయటకు ఉంటాయి అండ్ హ్యాండ్స్ అనేది లోపలికి వస్తాయి. సో మన హ్యాండ్స్ అనేది నీస్కి అవుట్వర్డ్ ఉండేలాగా చూసి అండ్ మనం గ్రిప్ చేయాలా. సో అగైన్ ఈ గ్రిప్ అనేది 2-3 things ఉన్నాయి, మిక్స్ గ్రిప్ అని, హుక్ గ్రిప్ అని, డబుల్ హ్యాండ్ హోవర్ గ్రిప్ అని. నేను బేసిక్గా మిక్స్ గ్రిప్ అనేది యూస్ చేస్తాను. సో ఐ ఫీల్ స్ట్రాంగ్ ఇన్ మిక్స్ గ్రిప్. సో బట్ కానీ దాంట్లో చిన్న డిసడ్వాంటేజ్ అనేది ఉంది, లైక్ ఓవర్ ది టైం పీరియడ్ మీరు చేసే కొద్దీ మీకు చిన్న మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందని. మీకు ఒకవేళ ఆ కన్సర్న్ ఉంటే మీరు డబుల్ హ్యాండ్ ఓవర్ గ్రిప్ అనేది ట్రై చేయొచ్చు. అంటే సింపుల్, లైక్ 2 hands లోపలికి ఫేస్ చేసి ఉండాలా. సో ఇది కమింగ్ టు గ్రిప్. నేను మొత్తం అంటే టాప్ టు బాటమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఈచ్ బాడీ పార్ట్ ఎలా ఉండాలి డెడ్ లిఫ్ట్ కానీ. సో గ్రిప్ తీసుకుంటే బేసిక్గా చాలామంది టైట్గా హోల్డ్ చేసే ట్రై చేస్తారు, లైక్ ఇలా స్క్వీజ్ చేసి. సో డోంట్ డూ దట్. లైక్ మీ గ్రిప్ అనేది జస్ట్ హుక్లా ఉండాలా. మనకి హుక్ అనేది నార్మల్గా జస్ట్ అదే హోల్డ్ చేసే టైప్ ఉండాలి, కానీ వీ షుడ్ నాట్ ర్యాప్. మనం టైట్గా హోల్డ్ చేసి మన ఫోర్ ఆర్మ్ అంతా టైట్ చేసి ఇలా చేయకూడదు. సో మీరు అనుకోవచ్చు ఇది చాలా బేసిక్ డీటెయిల్స్ అని. బేసిక్గా బిగినర్స్ ఇట్లాంటివే చేస్తారు. సో బేసిక్గా గ్రిప్ విషయానికి వస్తే ట్రై టు టేక్ డబుల్ హ్యాండ్ ఓవర్ గ్రిప్. దెన్ మీ ఎల్బో పొజిషన్కి వస్తే ఎల్బోస్ అనేది బెండ్ చేయొద్దండి. ఎల్బోస్ అనేది బెండ్ చేస్తే మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. మన జస్ట్ హ్యాండ్స్ అనేది హ్యాంగింగ్ పొజిషన్లో ఉండాలి. సో వీలైనంత లూజ్గా లాంగ్ ఆర్మ్ ఉండేలాగా ట్రై చేయండి. సో దెన్ కమ్ టు షోల్డర్. మనకి షోల్డర్ అనేది ఎప్పుడు టకిన్లో ఉండాలి. టకిన్ అంటే మీకు చూపిస్తా. సో ఇప్పుడు నేను 2 షోల్డర్ పొజిషన్స్ చూపిస్తా, అది మీరే అర్థం చేసుకుంటారు. సపోజ్ ఇలా ఉండేదానికి డిఫరెన్స్ ఉంది. సో మన షోల్డర్ ఎప్పుడు ఇలా లోపలికి అనేది ఉండాలి, అంటే వీలైనంత ఇట్లా డౌన్కి అనేది ఉండాలి. సో దీనివల్ల 2 things, మనకి షోల్డర్ పార్ట్ అనేది స్టాక్ ఉంటుంది, అంటే ఒక టైట్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ మన ఆర్మ్స్ అనేది మనం లెంత్ అని కూడా చేయొచ్చు. సో దీనివల్ల మనకు కొద్దిగా రేంజ్ ఆఫ్ మోషన్ కూడా తగ్గుతుంది. సో ఇలా తీసుకునేదానికన్నా ఇలా షోల్డర్ అనేది టకింగ్ చేసి తీసుకోండి. సో ఇది షోల్డర్ అన్నట్టు. నెక్స్ట్ కమ్స్ టు నెక్. సో చాలామంది డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు పర్పస్ఫుల్గా పైకి చూడడము, కిందకి చూడడము, సైడ్కి ఇట్లా చూస్తారు. సో అది చేయొద్దండి, ఇది చాలా మైన్యూట్ డీటెయిల్స్. లైక్ మీ హెడ్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు వీలైనంత న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి మీ స్పైన్కి. సో దెన్ కమ్స్ టు ల్యాట్స్. సో మీ ల్యాట్స్ అనేది లైట్గా స్క్వీజ్ చేయండి, ఎక్కువ కాదు. సో ఇదంతా ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మనకి లోయర్ బాడీలో మన బోన్స్ అనేది బెండ్ కావు. సో ఇఫ్ యూ లైక్ మీరు ఒకవేళ ఈ షిన్ బోన్ అనేది తీసుకుంటే మనకి స్ట్రైట్ ఉంటుంది, వీ కెనాట్ బెండ్ ఇట్.
కానీ మనకు అప్పర్ బాడీలో అట్లుండదు, మనకు బోన్స్ అనేది తక్కువ ఉంటాయి, లైక్ ఓన్లీ రిప్ కేజ్ ఉంటుంది అండ్ దెన్ మన స్పైన్ అనేది ఉంటుంది. సో మన స్పైన్ అనేది బెండ్ అనేది అవుతుంది అండ్ స్పైన్కి చుట్టూ ఓన్లీ మజిల్స్ అనేది ఉంటాయి. సో మనం ఈ మజిల్స్ అండ్ ఈ స్పైన్ యూస్ చేసుకొని మనం వీలైనంత స్టిఫ్నెస్ అనేది క్రియేట్ చేయాలి, అప్పుడే మనకి ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాం. లేదు అవన్నీ లూజ్గా ఉన్నాయి, వీ కెనాట్ లైక్ జనరేట్ పవర్. సో మన షోల్డర్ అనేది తక్కి నుండి లైట్గా ల్యాట్స్ అనేది టైట్ చేయండి అండ్ దెన్ కమ్స్ టు లోయర్ బ్యాక్. ఈ బ్యాక్ స్టమక్ అనేది నేను ఒకటే పార్ట్లో తీసుకుంటా, అంటే కోర్ అని. సో బేసిక్గా మన కోర్ అనేది 360 degrees ఉంటుంది. సో ఈ పార్ట్ అనేది మనం వీలైనంత న్యూట్రల్గా ఉండి మనం టైట్ చేయాలి, అంటే బ్రేస్ చేయాలి. సో చాలామంది ఆర్చ్ తీసుకునే ట్రై చేస్తారు డెడ్ లిఫ్ట్లో, లేదంటే ఇట్లా రౌండ్ చేసే ట్రై చేస్తారు. సో అలా చేయొద్దండి, మీరు ఏ పొజిషన్లో ఉంటే అదే ఉండండి అండ్ ట్రై టు బ్రేస్ ప్రాపర్లీ. మీరు ఒకవేళ బ్రేస్ కరెక్ట్గా చేస్తే మీరు ఈ పార్ట్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అండ్ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రై టు టేక్ బ్రీత్ ఇన్ టు స్టమక్. సో మీరు స్టమక్ లెగ్ బ్రీత్ తీసుకునే ట్రై చేయండి అండ్ టైట్ ఇట్ ఇలా. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకి స్టమక్ లెగ్ పంచ్ కొడుతున్నారంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం, విల్ టైట్ ఇట్ ఇమీడియట్లీ. సో ఆ పొజిషన్ ట్రై చేయండి, మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ కాగలరు. సో దెన్ కమ్స్ టు హిప్. సో బేసిక్గా ఇక్కడ డెడ్ లిఫ్ట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన హిప్ ఎక్స్టెన్షన్, నీ ఎక్స్టెన్షన్ అని. సో మనం బార్ని పిచ్ చేసేటప్పుడు ఫస్ట్ హిప్ అనేది బ్యాక్వర్డ్ వెళ్ళండి, అంటే హిప్ అనేది వెనక్కి. సో దెన్ నేను ఇంకా ఇంతకన్నా నా హిప్ అనేది వెనక్కి వెళ్ళదు. సో అప్పుడు నేను లైట్గా నీస్ అనేది బెండ్ చేసి ఈ బార్ని హోల్డ్ చేస్తాను. సో మనం ఈ పొజిషన్లో స్టార్ట్ చేసినప్పుడు మన ఈ షోల్డర్ లైన్ అనేది బార్బెల్కి టాప్లో ఉండాలి, అంటే బార్బెల్ మీద ఉండాలి. లైక్ వీ షుడ్ నాట్ గో లైక్ దిస్. సో ఇక్కడ నా షోల్డర్ అనేది ఇక్కడ ఉంది, బార్బెల్ అనేది ఇక్కడ ఉంది, అలా ఉండకూడదు. సో ఇలా స్ట్రైట్గానే ఉండాలి ఇది. సో అప్పుడే మనం ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేయగలం. సో మనం హిప్ వరకు డిస్కస్ చేసాము, నీ వరకు డిస్కస్ చేసాము. నెక్స్ట్ మన ఫుట్ అన్నట్టు. ఫుట్ అనేది మనకి సుమో డెడ్ లిఫ్ట్ లాగా మనము క్రాస్ పెట్టే ట్రై చేయదండి వీ షేప్లో. జస్ట్ స్ట్రైట్గా ఉండి సో నేను నార్మల్గా నిలబడుకుంటే నా ఫుట్ పొజిషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను. సో మనకు స్టార్టింగ్ పొజిషన్ అయితే ఇట్లా ఉండాల. సో మనం స్టార్టింగ్ పొజిషన్ డిస్కస్ చేసాం కదా, క్విక్గా రివైజ్ చేద్దాము. మన గ్రిప్ అనేది నార్మల్గా హోల్డ్ చేస్తాము, లైక్ టైట్గా హోల్డ్ చేయము అండ్ ఎల్బోస్ అనేది స్ట్రైట్గా పెడతాము. షోల్డర్ అనేది టకింగ్ చేస్తాము, ల్యాట్స్ అనేది స్లైట్గా స్క్వీజ్ చేస్తాము అండ్ మన కోర్ అనేది లైక్ ఈ పార్ట్ అనేది న్యూట్రల్గా పెట్టి అండ్ మనము దీన్ని బ్రేస్ చేస్తాం. సో దీన్ని టైట్ చేస్తాం అండ్ మన హిప్ అనేది స్లైట్గా హింగ్ చేసి సో వెనక్కి తోస్తాము అండ్ నీస్ అనేది స్లైట్గా బెండ్ చేస్తాము అండ్ ఫుట్ పొజిషన్ అనేది పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది. లైక్ మీరు ఎక్కడ న్యూట్రల్ పొజిషన్లో మీ ఫుట్ ఎట్లుంది అనేది అట్లే ప్లేస్ చేస్తారు. మన బార్బెల్ అనేది మన ఫుట్కి మిడిల్లో ఉండేలా చూస్తాము అండ్ మన హ్యాండ్స్ అనేది మన నీస్కి బయట ఉండాలి. సో ఇది స్టార్టింగ్ పొజిషన్. దెన్ కమ్స్ టు లిఫ్ట్. అంటే లిఫ్ట్ అంటే మనం ఎట్లా లిఫ్ట్ చేయాలా, ఎలాంటి టెక్నిక్స్ అనేది యూస్ చేయాలని. సో బిఫోర్ గోయింగ్ టు లిఫ్ట్, మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా డెడ్ లిఫ్ట్ చేసే సెషన్ ఉంటే మీరు ట్రై టు జస్ట్ రీవాచ్ దిస్ వీడియో, సో ఇట్ విల్ హెల్ప్. సో దెన్ కమ్స్ టు లిఫ్ట్. బేసిక్గా లిఫ్ట్ చేసేటప్పుడు మనకి లైట్ వెయిట్ ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది మనం ఈజీగా లిఫ్ట్ చేస్తాం. కానీ హెవీ వెయిట్ వచ్చేసరికి మనం ఆ లైట్ వెయిట్తో ఏ ప్రాక్టీసెస్ అయితే చేసింటామో అవే మనకి రిటర్న్ బ్యాక్ వస్తాయి. సో మనం ఆ హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అవి మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేము. సో అవి ఏదో చూపిస్తాం. సో బేసిక్గా మనం స్లాక్ అనేది పుల్ చేయాలి. సో ఇది చాలా వినింటారు, స్లాక్ పుల్ అన్నట్టు. అసలు ఏంది స్లాక్ పుల్ అంటే? సో స్లాక్ పుల్ అంటే మనం ఫస్ట్ ఆ గ్రౌండ్ నుంచి టెన్షన్ అనేది బయటికి తీసుకోవాలన్నట్టు, అంటే మన బాడీకి. సో అది ఎలా, సపోజ్ ఇప్పుడు నేను బార్ పిక్ చేసి ఇలానే లిఫ్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ లిఫ్ట్ అన్నట్టు, అంటే అది ఒక స్లాక్ పుల్ చేసి లిఫ్ట్ చేయనట్టు. ఒకవేళ అదే పిక్ చేసి నా బాడీ మొత్తం, అంటే ఇది ఓవరాల్ టెన్షన్తో లిఫ్ట్ చేస్తే సో అప్పుడు నేను ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అన్నట్టు. వన్ మోర్ థింగ్, ఎప్పుడు కానీ మీరు బార్బెల్ లిఫ్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ యువర్ లెగ్స్, లైక్ ట్రై టు ప్రెస్ యువర్ లెగ్స్ అండ్ అట్ ది సేమ్ టైం మీ షోల్డర్ అనేది టకింగ్ చేస్తూ ఉండండి.
సో మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మన హిప్ అనేది రైస్ కాకూడదు. సో జస్ట్ ట్రై టు టక్ యువర్ షోల్డర్స్ అండ్ ప్రెస్ యువర్ లెగ్స్. సో ఇది స్టార్టింగ్ పొజిషన్ అన్నట్టు. సో మనకు మిడిల్లోకి వచ్చిన తర్వాత మీరు కాన్షియస్గా ఒకటే చేయాలి, మీ హిప్ అనేది ఎక్స్టెండ్ చేస్తా మీరు ముందర తీసుకొని రాళ్ళ, మీ నీస్ అనేది వెనక్కి తీసుకొని రాళ్ళ. సో అది ఎలానో చూపిస్తా. సో సపోజ్ ఇక్కడ మీరు టకింగ్ చేసి లిఫ్ట్ చేశారు స్టార్ట్. ఇక్కడికి వచ్చినాక ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ లైక్ ఎక్స్టెండ్ యువర్ హిప్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, మీ డెడ్ లిఫ్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ లిఫ్ట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎలా బ్రీతింగ్ చేయాలా, ఎలా బ్రీత్ అవుట్ చేయాలని. సో మనం బ్రీతింగ్ చేసి స్టార్ట్ చేస్తాం. లైక్ ఒకవేళ మీరు లైట్ వెయిట్ ఉంటే మీరు ఈవెన్ లిఫ్ట్ అనేది కంప్లీట్ చేసి అయినా బ్రీత్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఆ టాప్లో అయినా బ్రీత్ అవుట్ చేయొచ్చు. సో కానీ ఓవరాల్గా లిఫ్ట్ మధ్యలో మాత్రం యూ నెవర్ టేక్అవుట్ ద బ్రీత్. సో మనకు అది బ్రేసింగ్ అనేది పోతుంది. సో ఇలా. సో దట్స్ ఇట్ గైస్. టుడే ఈరోజు ట్యూటోరియల్ అయితే ఇదే, డెడ్ లిఫ్ట్ ఎట్లా చేయాలా పర్ఫెక్ట్గా అని. సో వన్ మోర్ థింగ్ ఏదంటే ఈ ఫామ్ అండ్ టెక్నిక్ అనేది మనం వన్ డేలో అనేది కష్టం నేర్చుకునేది. యూ కీప్ ఆన్ రిపీటింగ్. సో మీరు వీడియోస్ చూడండి, నోట్ చేసుకోండి, అండ్ మీరు ఎప్పుడైనా డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. అండ్ మీ వీడియోస్ మీరే రికార్డ్ చేసుకొని అది మీరు ప్రాపర్గా చేస్తున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ ఒక 5-10 సెషన్స్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఎలాంటి టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేయగలరు అన్నట్టు. సో వన్ మోర్ థింగ్ ఏదంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా నాకు నేషనల్స్ అనేది మే 25th ఉన్నాయని. సో యాక్చువల్లీ దట్ ఈస్ ప్రీపోన్ టు April 8th. సో ప్రజెంట్ April 8th to 12th సీనియర్ నేషనల్స్ అనేది నాకు ఉన్నాయి. అండ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో చాలా లక్కీ అనుకోవచ్చు. లైక్ ఎప్పుడో కానీ హైదరాబాద్లో జరగదు నేషనల్స్. సో దట్టు నేను ఈ ప్రిపరేషన్తో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా లక్కీ అనొచ్చు. సో మీరు ఒకవేళ హైదరాబాద్ అయితే యూ కెన్ కమ్ అండ్ చీర్ మీ అప్ దేర్. లైక్ April around 9th or 10th ఉండొచ్చు నా వెయిట్ కేటగిరీ 83కి. సో డెఫినెట్గా 2-3 నేషనల్ రికార్డ్స్ అయినా బ్రేక్ చేసి గోల్డ్ మెడల్ విన్ అవ్వాలనేది మన ఎయిమ్ అన్నట్టు. సో యూ కెన్ కమ్ అండ్ వాచ్ మీ దేర్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.